ఈరోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి నంద్యాలలో వీధి కుక్కలు బెడద ఎక్కువైందని చెప్పేసి ఫిర్యాదు చేయడానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేది జరిగింది. ఇక్కడ సార్ అందుబాటులో లేరు. ప్రధానంగా వచ్చేసి నంద్యాలలో టౌన్లో రోజు రోజుకు వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా వీధి కుక్కల నుంచి చిన్నారులు, అదేవిధంగా వృద్ధులు, ఎంతోమంది మహిళలు రక్తగాయాల పాలై ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అవుతున్నారు. మేము గతంలో కూడా ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా చెప్పాము, అయ్యా నంద్యాలలో 5 నుంచి 6,000 వీధి కుక్కలు ఉన్నాయి, దానికి మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. మీరు కుక్కలను పట్టుకొని ఎక్కడన్నా వేరే ప్రాంతంలో విడిచిపెట్టి దాన్ని మీరు సంరక్షించుకోండి, దాన్ని చంపాల్సిన అవసరం లేదు. ఆ కుక్కలను తీసుకొని ఎక్కడన్నా పెట్టి దాన్ని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని మేము చెప్పినాం. ఈరోజు మున్సిపాలిటీకి లక్షలలో కోట్లలో ఈరోజు ప్రజలు పన్నులు కడుతున్నారు, రకరకాల ఆదాయాలు వస్తున్నాయి, కానీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తప్ప దీని నుంచి మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడున్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఎవరు కూడా స్పందించలేదు. అందుకే మేము ఏమంటున్నామంటే నంద్యాలలో 5 నుంచి 6,000 దాకా వీధి కుక్కలు ఉన్నాయి. ప్రతిరోజు వీధి కుక్కల బారిన పడినటువంటి చిన్నారులు, అదేవిధంగా వృద్ధులు, మహిళలు దాదాపు 30 నుంచి 40 మంది ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతున్నారు. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే కదా, చిన్నపిల్లలు ఏదైనా తినుబండరాలు కొనుక్కోవడానికి అంగళ్ళకు వెళితే 10ల సంఖ్యలో కుక్కలు వెంబడించి దాడులు చేసి కడిసి రక్తగాయ పాలు చేస్తున్నాయి. మనం ఎన్నో చూసాం రాష్ట్రంలో, దేశంలో చాలా చోట్ల కూడా చిన్నారులను వెంటబడి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పటికైనా స్పందించి నంద్యాలలో ఉన్నటువంటి వీధి కుక్కల పైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి ఆ యొక్క ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. లేదంటే కినా ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది అయితే ఉన్నారో రక్తగాయాలపై వీధి కుక్కల బారిన పడి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తాము, దీనికి మీరే బాధ్యత వహించాలని చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు నంద్యాలలో పెద్ద ఎత్తున రాత్రులు కూడా ప్రజలు తిరగాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ఈ వీధి కుక్కల నుంచి. అందుకోసమనే నంద్యాల కమిషనర్ గారు వీధి కుక్కల పైన మీరు చర్యలు తీసుకోకుంటే మాత్రము మేము వారం రోజులలో చర్యలు తీసుకుంటే ఓకే, లేకపోతే మేము ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను.